బ్రేకింగ్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యా వ్యవస్థను అపహాస్యం చేసే ఘటన వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ వేడుకల్లో భాగంగా ఉపాధ్యాయులే స్వయంగా హిజ్రాలను ఆహ్వానించి అశ్లీల హావభావాలతో కూడిన రికార్డింగ్ డ్యాన్స్లు ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. పవిత్రమైన విద్యా మందిరాన్ని వికృత నిలయంగా మార్చడంపై తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మండిపడుతున్నారు. విద్యార్థుల మానసిక వికాసాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన బాధ్యులపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యా వ్యవస్థను అపహాస్యం చేసే ఘటన ఇది. సో 10th క్లాస్ విద్యార్థుల విద్యా సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఫేర్వెల్ పార్టీస్ ఇస్తూ ఉంటారు. సో దాంట్లో ఉపాధ్యాయులే స్వయంగా కొంతమంది హిజ్రాలను అక్కడికి ఆహ్వానించి చాలా అశ్లీల హావభావాలతో కూడినటువంటి నృత్యాలు, ఒక రికార్డింగ్ డాన్స్లు వేయించారు. సో దీనిపైన విద్యార్థుల పేరెంట్స్, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మా ప్రతినిధి శివశంకర్ మరింత సమాచారం ఇస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం చాలా అసభ్యకరంగా అక్కడ డాన్సులు వేస్తున్నారు. సో 10th క్లాస్ విద్యార్థులకి ఒక జ్ఞానం అంటే విజ్ఞానం అందించాల్సినటువంటి ఉపాధ్యాయులే స్వయంగా ఇటువంటి కార్యక్రమానికి వాళ్ళు దిగినట్టుగా విమర్శలు ఉన్నాయి. సో ఎప్పుడు జరిగింది ఈ ఘటన, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? రాజేష్, నీలకంఠాపురం ఆశ్రమ బాల పాఠశాలలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చెప్పుకోవచ్చు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సో అంటే కొంత ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చిందని చెప్పి, ఎందుకంటే పాఠశాల పరిసరాల్లో జరగడంతో లోపల వాళ్ళకి కొంత తెలియకపోవడం దీన్ని బయటికి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటనపై మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులే స్వయంగా ఇటువంటి ఏర్పాటు చేసి, చుట్టుపక్కల వారు ఎవరో ఏర్పాటు చేసి, ఎందుకంటే మనకి ఆంధ్రాలో చూసుకుంటే ఈ కల్చర్ కొంత పండుగల సమయాల్లో, జాతర సమయాల్లో కొంత ఉంటుంది. సో లేదని చెప్పడానికి లేదు సార్. కానీ ఇటువంటి ఆచారాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడం, ఒక ఫేర్వెల్ పార్టీ పేర్చి ఇటువంటి వారిని ఒక హిజ్రాలను తీసుకొచ్చి డాన్స్ చేయడానికి నిజంగా ప్రతి ఒక్కరు కూడా తలదించుకోవాల్సిన విషయం. ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఉపాధ్యాయులు కూడా. సో దీంతో లోకల్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో విమర్శిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఉపాధ్యాయులపై మండిపడుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు చూసి ఒకసారి వాళ్ళందరూ షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే స్కూళ్ళల్లో ఇటువంటి ఫేర్వెల్ ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ సరదాగా డాన్స్ చేస్తారు, అదే టీచర్స్ సరదాగా డాన్స్ చేస్తారు, అందరితో ఆడిపడుతూ వెళ్ళిపోయిన వాళ్ళకి వీడ్కోల్ గా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. కానీ అలాంటి కార్యక్రమానికి హిజ్రాలను తీసుకొచ్చి ఇటువంటి అసభ్యకరమైనటువంటి అశ్లీల నృత్యాలు చేయించడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. అప్పటికే స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ అనేక విమర్శలు వస్తుంది. ఎందుకంటే ఇటువంటి వాటిపై శ్రద్ధ చూపించాలి, అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, గ్రామస్తులు అందరూ కూడా చాలా కోపోద్రిక్తులే ఉన్నారు ఉపాధ్యాయులు అందరి మీద. ఎందుకంటే వాళ్ళందరూ విద్య చెప్పాల్సిన పిల్లల్ని సక్రమమైన మార్గంలో నడిపించాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇటువంటి పనిచేయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.